మీకు ఒకటైతే క్లుప్తంగా చెప్తా ఉన్నా, మన కుల మతాలకు అతీతంగా సెక్యులర్ గా అధికారంలో రాగానే ఫస్ట్ ప్రాజెక్ట్ హౌస్ హౌస్ కంప్లీట్ చేస్తాం. అది మాత్రం ఎట్టి పరిస్థితిలో కంప్లీట్ చేపిస్తాం. పంజాబ్ సెంటర్ లో లీడ్ సర్కిల్ కట్టించడం, ఇవన్నీ అనేక ప్రణాళికలు చేద్దాం. మీరు ప్రపంచం ఏదైంది, భారతదేశం ఏదైంది అని చెప్పి మీరు ఆలోచించబట్టి నేను మీలో ఒక బాయి లాగా తీసుకొని మీరు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించండి. నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తాను 5 సంవత్సరాలు. బస్ హౌస్ ఒక కళలాగా మిగిలిపోయింది. అది కాకుండా ముస్లిమ్స్ కి ఇస్లామిక్, ఉర్దూ టీచింగ్ తో పాటు ఇంగ్లీష్ స్పెషల్ ట్యూషన్స్ కూడా పెట్టించేది ఏర్పాటు చేస్తాను. మద్రాసా సో ముస్లిమ్స్ అందరూ కూడా, ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఇక్కడ బై అక్క బావ, అత్త మావ అని ఎంత చక్కగా అయితే మత సామరస్యంగా ఉన్నారో అదే పద్ధతి దాన్ని పెంపొందించి గంజాయి బ్యాచ్ను కూడా బయటికి తరివి మీకు మంచి భవిష్యత్తు చేస్తాను. ఎందుకంటే భావి తరానికి మంచి ఆరోగ్యం కావాలి. అక్కడ ఎయిమ్స్ కి కనెక్టివిటీ పెట్టి మన పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్స్ కట్టేదానికి లేట్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ గా అయితే ఎయిమ్స్ ఒక బ్రాంచ్ పెట్టించి ఇక్కడ నుంచి అనుసంధానం చేయించి ప్రసూతి డెలివరీ హాస్పిటల్స్ కూడా ఇమ్మీడియట్ గా వితిన్ 180 days లో అది కూడా చేయించిస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ ఎన్నికల్లో కమలానికి, సైకిల్కి కమలానికి ఓటు వేసి